ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి వేడుకలు వైఎస్ఆర్ కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గంలోని పోరుమామిళ్ల పట్టణంలో అంగరంగ వైభవంగా జరిగాయి. బద్వేల్ నియోజకవర్గ వైసీపీ అదనపు ఇన్ఛార్జ్ నల్లేరు విశ్వనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో ఆయన నివాసంలో ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వైసీపీ నాయకులు, కార్యకర్తలు వైఎస్ఆర్ అభిమానుల మహానేతకు ఘనంగా నివాళులర్పించారు. నల్లేరు విశ్వనాథ్ రెడ్డి నివాసం నుంచి ప్రారంభమైన ఈ జయంతి వేడుకల్లో భాగంగా పార్టీ శ్రేణులు భారీ ర్యాలీ చేపట్టారు. పట్టణ ప్రధాన వీధుల గుండా సాగిన ఈ ర్యాలీ స్థానిక వైఎస్ఆర్ విగ్రహం వద్దకు చేరుకుంది. అనంతరం మహానేత విగ్రహానికి విశ్వనాథ్ రెడ్డితో పాటు పలువురు నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జోహార్ వైఎస్ఆర్ నినాదాలతో హోరెత్తిచ్చారు. ఈ సందర్భంగా నల్లేరు విశ్వనాథ్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రానికి వైఎస్ఆర్ అందించిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. ఎన్నో అద్భుతమైన సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిన పేదల పక్షపాతిగా నిలిచారని ఆయన గుర్తు చేశారు. కుల, మత, వర్గ, రాజకీయాలకు అతీతంగా పాలన సాగించిన వైఎస్ఆర్ భౌతికంగా మన మధ్య లేకపోయినా ప్రజల గుండెల్లో శాశ్వత స్థానం సంపాదించారని కీర్తించారు. జయంతి వేడుకలను పురస్కరించుకుని నివాళులర్పించిన అనంతరం పార్టీ కార్యకర్తలు, అభిమానుల కోసం విశ్వనాథ్ రెడ్డి భారీ ఎత్తున అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైసీపీ నాయకులు, పెద్ద సంఖ్యలో పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మీడియా మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 77వ జన్మదిన సందర్భంగా ఇక్కడ అన్నదాన కార్యక్రమం చేపట్టడం జరిగింది. మేము అన్నదాన కార్యక్రమం ఎందుకు చెప్పామంటే, రాజశేఖర రెడ్డి గారు బతికున్న కాలంలో మేము ఆయన అడుగుజాడలు నడిచేవాళ్ళం, ఆయన ఫాలోఅప్లో తిరిగేవాళ్ళం. 2001 నుంచి ఆయన ఎక్కడైనా ఏమైనా కూడా ఒక మంచి కార్యక్రమం చేయాలని తలంపుతో ముందుకెళ్ళేవాడు. 10 మందికి ఉపయోగకరం పనులు చేయాలని తత్వం ఉండేవాడు. 10 మంది బాగుండాలా, అందరూ బాగుండాలా, అందులో మనం బాగుండాలనే కాన్సెప్ట్. కాబట్టి ఆయన అడుగుజాడలకు అనుగుణంగా ఈరోజు మేము బద్వేల్ తాలూకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మొత్తం బద్వేల్ తాలూకా లీడర్లు అందరం కలిపి ఇక్కడ పోరుమామిళ్ల మా పార్టీ కార్యాలయంలో వేలాది మందికి అన్నదాన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ముఖ్యమైన విషయం ఏమంటే, రాజశేఖర రెడ్డి గారు తక్కువ కాలంలో ముఖ్యమంత్రి అయినా కూడా ప్రజల్లో, అందరి గుండెల్లో గూడు కట్టుకున్నటువంటి వ్యక్తి. అందరికీ తెలిసిన విషయమే. ఆయన పెట్టిన సంక్షేమ పథకాలు ఈ రోజుటికి నిర్విరామంగా జరుగుతూనే ఉన్నాయి. ఎన్ని పార్టీలు మారినా ఏదో ఒక పేరుతో పథకాన్ని మార్చుతున్నారే కానీ కాన్సెప్ట్ అయితే మాత్రం రాజశేఖర రెడ్డి గారు పెట్టింది. అసలు ఎంతో మంది ముఖ్యమంత్రులను చూసాం. ఏ ముఖ్యమంత్రిని ఎవరు కూడా తలంచుకోరు. ఈరోజు రాజశేఖర రెడ్డి గారి గురించి తెలుగు రాష్ట్రాల్లో మొత్తం కూడా ఈరోజు ముక్తకంఠంతో అందరూ ఆయనకు నివాళులు అర్పించడం జరిగింది. కాబట్టి ఆయన అడుగుజాడల్లోనూ కూడా ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ముందుకు నడవడం జరుగుతుంది. ఆయన సారథ్యంలో ఆయన తమ్ముడు, మా గౌరవ పార్లమెంటు సభ్యులు అవినాష్ రెడ్డి గారి నాయకత్వంలో మేమందరం ముందుకెళ్ళి రేపు జరగబోయే స్థానిక సమస్యలు అయితేనేమి, పార్లమెంట్ ఎలక్షన్లు అయితేనేమి, అసెంబ్లీ ఎలక్షన్లు అయితేనేమి నట్టంలో ముందుండి 2029లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరేదానికి మేము ముక్తకంఠం ముందుకెళ్తామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. హలో 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 విశ్వనాథ్ రెడ్డి గారి నాయకత్వం, విశ్వనాథ్ రెడ్డి గారి నాయకత్వం. జై జగన్, జోహార్ వైఎస్ఆర్. విశ్వనాథ్ రెడ్డి గారి నాయకత్వం, విశ్వనాథ్ రెడ్డి గారి నాయకత్వం.
నాయకత్వం విశ్వనాథ్ రెడ్డి గారి నాయకత్వం వైఎస్ విశ్వనాథ్ గారి నాయకత్వం జై జగన్ జై జగన్ జై జగన్ జై జగన్ వైఎస్ అవినాష్ రెడ్డి గారి నాయకత్వం చిన్నగా చిన్నగా తమ్ముడు వైఎస్ అవినాష్ రెడ్డి గారి సారథ్యంలో ఆయన మనకి ఇప్పటికే మన జిల్లాకు మన తాలూకాకు చాలా వరకు సంక్షేమ పథకాలు తీసుకొచ్చారు, చాలా వరకు ప్రాజెక్టులు తీసుకొచ్చారు. లిఫ్ట్ ఇరిగేషన్ అయితేనేమి, సెంచురీ ప్లైవుడ్ అయితేనేమి, ఇలాంటివన్నీ చాలా చాలా తీసుకురావడం జరిగింది. ఆయన మళ్ళీ మనం ఆయన సారథ్యంలో ఎంపీ గారిని చేసుకుంటూ పార్టీని బలోపేతం చేసుకుంటూ 29లో మనం మళ్ళీ ఆయన ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన అవసరమైన ఉంది. అతి ముఖ్యమైన విషయం ఏంటంటే కొన్ని పార్టీలలో మన పార్టీలో కొన్ని ఒడిదుడుకులు ఉండొచ్చు. మీరు ఎలాంటి ఎవరు అపోహపడాల్సిన పనే లేదు. ఏమైనా మంచి కాలాలు ఉంటాయి, దేనికైనా ఓపిక పెట్టాలా. విశ్వనాథ్ రెడ్డి గారి నాయకత్వం విశ్వనాథ్ రెడ్డి గారి నాయకత్వం ఎవరికైనా కష్టపడే వాళ్ళకు ఓర్పు పట్టిన వాళ్ళకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. కాబట్టి ముఖ్యమైన విషయం కూడా చెప్తానంటే ఇప్పుడు కొత్తగా భారతదేశ వ్యాప్తంగా సమగ్ర ఓటరు విచారణ జరుగుతూ ఉంది. బిఎల్ఓలు అంటే డిపార్ట్మెంట్ సంబంధించిన వాళ్ళు వచ్చినప్పుడు మీరు వాళ్లకు దగ్గరగా ఉండి బిఎల్ఏ ఏజెండా ఉన్నా లేకపోయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా ఎవరైనా పోయి ఆ ఎలిమినేషన్ ఫారాలు పూర్తి చేసుకొని అవి మళ్ళీ మనం సబ్మిట్ చేయగలిగితే మన ఓట్లన్నీ చక్కగా నిలబడతాయి. మనకు కూడా రేపు మన ప్రభుత్వాన్ని తీసుకొచ్చుకోవాలనే మన నాయకులు, మన కార్యకర్తలు, లీడర్లు ఎవరైనా సర్పంచులు, ఎంపీలు గెలవాలనే కూడా దోహదపడతాయి. కాబట్టి దీని అంతా కార్యక్రమాన్ని కూడా ముందుండాల్సిన అవసరం ఉంది. ఎవరో ఒక సర్టిఫికెట్ ఇస్తానే పోయి చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్క పౌరునికి హక్కు ఉంటుంది అడిగేదానికి, చేసేదానికి. ఎలిమినేషన్ ఫారాలు బిఎల్ఓలు ఇస్తారు, అవి మనం చేసి కంప్యూటరైజ్ చేసి మనం సెపరేట్ చేసుకోవడమే మన కర్తవ్యం. ఎవరైనా పాల్గొనవచ్చు. కాబట్టి దాంట్లో కూడా ముందుండి చురుగ్గా పాల్గొనాలని కోరుకుంటూ మరొకసారి మన దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారికి ఘన నివాళులు అర్పించుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. తర్వాత తదుపరి కార్యక్రమం ఇక్కడ నుండి మనం ఆ సెంటర్ వరకు వెళ్ళి రాజశేఖర రెడ్డి సార్ గారికి స్టాచ్యూకు విగ్రహానికి బోల్దండ చేసి మళ్ళీ అక్కడి నుంచి మరే ఇదే విధంగా ర్యాలీ వచ్చి ఇక్కడ భోజనం చేసిన తర్వాత ఎవరి కొద్ది వాళ్ళు ఇలా కలవలసిందిగా